సో స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 10. టుడే ఐ విల్ డిస్కస్ విల్ బి. సో నేను ఇప్పుడు దాకా మాట్లాడిందంతా ఒక స్టేట్ గురించి డిఫైన్ చేయడము, అంటే ఒక సిచ్యువేషన్ గురించి డిఫైన్ చేయడం, ఎయిదర్ హీస్ ఎ సాడ్ ఆర్ హ్యాపీ అలాంటివి, లేకపోతే ఎగ్జిస్టెన్స్ గురించి అతను హైదరాబాద్లో ఉన్నాడు, వైజాగ్లో ఉన్నాడు, ఇలాంటి గురించి మాట్లాడాను. బట్ నేను ఎప్పుడైనా సెంటెన్స్లో మోస్ట్లీ నేను నౌన్స్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ మాత్రం యూజ్ చేశాను. టెన్స్ వర్బ్స్ యూజ్ చేయలేదు. ఓకేనా? సో ఎప్పుడైతే నేను టెన్స్ స్టార్ట్ చేస్తానో అప్పుడు వర్బ్స్ని యూజ్ చేస్తాను. ఓకేనా? సో విల్ బి ఫ్యూచర్లో వాడతాం, అంటే భవిష్యత్తులో జరగబోయే ఒక స్థితి. అంటే రేపటి రోజు అతను హ్యాపీగా ఉంటాడా, సాడ్గా ఉంటాడా, అలాంటి ఒక స్థితి గురించి మాట్లాడతాం. లేకపోతే అతను ఉండడం గురించి మాట్లాడతాం. అతను హ్యాపీగా ఉన్నాడా, లేకపోతే అతను వైజాగ్లో ఉన్నాడా, లేకపోతే యుఎస్ఏలో ఉన్నాడా, అటువంటి ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడతాం. అంటే ఇది ఉండడం, ఉంటారు, ఉండింది అనే అర్థాలను ఇస్తుంది. సో మనకు తెలుసు వర్బ్స్ అనేది రెండు రకాలు: హెల్పింగ్ వర్బ్స్, మోడల్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్స్ అనేది బీ ఫామ్ తీసుకున్నామంటే యామ్, ఈజ్, ఆర్ ప్రెసెంట్ లో వస్తుంది. వజ్, వర్ అనేది పాస్ట్ లో వస్తుంది. బీ, బీన్, బీయింగ్, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, డూ, డస్, డిడ్ అనేది ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ కింద వస్తాయి. మోడల్ యాక్సిలరీ కింద వచ్చే కాడికి విల్, షెల్, కెన్, కుడ్, మే, మైట్, షెల్, షుడ్, వుడ్, మస్ట్ ఇవన్నీ మోడల్ వర్బ్స్ కింద వస్తాయి. సో ఎప్పుడైనా ఒక మోడల్ వర్బ్స్ ఒక సెంటెన్స్లో యూజ్ చేసే ముందు వాటికి కొన్ని రూల్ ఉంటుంది. ద ఫస్ట్ రూల్ ఎప్పుడైనా కానీ మీరు మోడల్ వర్బ్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్ రూల్ మీకు రావాల్సింది ఏంటంటే, మోడల్ వర్బ్స్ ఆల్వేస్ టేక్ ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. మోడల్ వర్బ్స్ తర్వాత మనకి ఎప్పుడు బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బే రావాలి. ఎందుకు సార్ విల్ బి, షెల్ బి అనే వాడతాం, విల్ ఐ, విల్ ఆర్ అని అడతాం అంటే, ఈ యాజ్, ఈమ్, ఆర్లు అనేటివి మెయిన్ వర్బ్స్. ఇవి దీన్ని ఒక బేస్ రూట్ ఫామ్ అయింది బి. సో బి అనేది యామ్, ఈజ్, ఆర్, వజ్, వర్ లాంటి వర్బ్స్ యొక్క బేస్ ఫామ్. ఓకేనా? యామ్, ఈజ్, ఆర్ అనేది ప్రెసెంట్, వజ్, వర్ అనేది పాస్ట్ టెన్స్. ఇవన్నీ ఇర్రెగ్యులర్ కాంజుగేషన్స్ కింద వస్తాయి బి ఫామ్ కింద. సో మనం ఎప్పుడు ఒక మోడల్ వర్బ్ విల్ తర్వాత బిఏ రావాలి, షుడ్ తర్వాత బిఏ రావాలి. ఓకేనా? ఫ్యూచర్ టెన్స్ లో విల్ లేదా షెల్ వంటి మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉపయోగించినప్పుడు మెయిన్ వర్బ్ యొక్క బేస్ ఫామ్ వాడాలి. అందుకే విల్ తర్వాత బీను వాడతారు. ఓకేనా? అండ్ ఎందుకంటే అది బేస్ ఫామ్ అన్నమాట బి అనేది. ఫ్యూచర్ టెన్స్ లో రెండు హెల్పింగ్ వర్బ్స్ అవసరం లేదు. దీన్ని ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్ వస్తుంది, అది ఎప్పుడు బేస్ ఫామ్ లోనే ఉండాలి. ఓకేనా? సో ద రూల్ ఆఫ్ మోడల్ వర్బ్, ఆల్వేస్ ద మోడల్ వర్బ్ టేక్స్ ద బేస్ ఫామ్ ఆఫ్ ద మెయిన్ వర్బ్. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో పాజిటివ్ సెంటెన్స్ మేక్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ తర్వాత విల్ బి ఉండాలి. దాని తర్వాత నౌన్ అంటే ప్లేస్, కండిషన్ అంటే అడ్జెక్టివ్ గురించి. ఓకేనా? రేపటి రోజు నేను హైదరాబాద్ లో ఉంటాను. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్. రేపు నేను హ్యాపీగా ఉంటాను న్యూస్ వినగానే. రేపు నాకు రిజల్ట్స్ వస్తున్నాయి, అన్ని రిజల్ట్స్ చూడగానే నేను హ్యాపీగా పడతాను. ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. సో ఆమె రేపు న్యూస్ వినగానే ఆమె హ్యాపీ పడుతుంది. షీ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. అంటే రేపు వాళ్ళ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనం విల్ బి వాడతాము. ఓకేనా? ఇప్పుడు నెగటివ్ సెంటెన్స్ ఎలా చేయాలంటే, సబ్జెక్ట్ తర్వాత విల్ కి బీకి మధ్యలోనే నాట్ రావాలి. సో కాంట్రాక్షన్ ఫామ్ వోంట్ బి వస్తుంది. బట్ మీరు కాంట్రాక్షన్ ఫామ్ కాకుండా జనరల్ గా మీరు రాయాలి అంటే విల్ కి బీకి మధ్యలోనే నాట్ రావాలి. విల్ బి నాట్ అని మెన్షన్ చేశారంటే సెంటెన్స్ ఇన్కరెక్ట్ అయిపోద్ది. విల్ నాట్ బి అని మాత్రమే వాడాలి. దీని కాంట్రాక్షన్ ఫామ్ వోంట్ బి అని మాట్లాడచ్చు. ఐ ఐ విల్ నాట్ బి ఇన్ వైజాగ్ టుమారో. ఆ పాజిటివ్ గా తీసుకుంటే అతను రేపు వైజాగ్ లో ఉండాలి. బట్ ఐ విల్ నాట్ బి ఇన్ వైజాగ్ టుమారో అని చెప్తున్నాడు అనమాట. ఓకేనా? సో ఇది నెగిటివ్ సెంటెన్స్. సో అతను రేపు న్యూస్ వినగానే అతను హ్యాపీగా ఉండాలి. బట్ అతను ఎక్స్పెక్ట్ చేసుకున్న మార్కులు రాదు అనుకోండి. అప్పుడు దే ఓన్లీ హ్యాపీ ఆఫ్టర్ హియరింగ్ ద న్యూస్. ఓకేనా? సో వీ వాంట్ బి ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. ఇక్కడ చూడండి, ఒకటి గమనించండి. నేను ఫస్ట్ గానే ఇక్కడ ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను, సబ్జెక్ట్ టెన్స్ లో రెండు హెల్పింగ్ వర్బ్ అవసరం ఉండదు, అలా కూడా వాడకూడదు. బి ఏబుల్ టు అంటే కెన్ అని అర్థము. సరేనా? ఓంట్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. దాని తర్వాత ఇంకొక హెల్పింగ్ వర్బ్ కెన్ అనేది రాయకూడదు. అంటే రెండు మోడల్ వర్బ్స్ పక్క పక్కనే రాకూడదు. ఇది ముఖ్యమైన ఇది సెకండ్ రూల్ ఆఫ్ ద మోడల్ వర్బ్. దానికనే మనం ఏం చెప్తామంటే ఓన్ తర్వాత
కెన్ అనేకి రీప్లేస్మెంట్ ఆఫ్ వర్డ్ ఏంది బీ ఏబుల్ టు, దాని తర్వాత మోడల్ వర్బ్ తర్వాత బేస్ ఫామ్ యూజ్ చేయాలి కాబట్టి బీ బెటర్. దాని తర్వాత ఏబుల్ టు అంటే ఎబిలిటీ గురించి చెప్తాను. వీ వోంట్ బి ఏబుల్ టు అటెండ్ ద మీటింగ్ టుమారో. ఇట్ వోంట్ బి ఈజీ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఈ సమస్యను పరిష్కరించడం సులభం కాదు. దే వోంట్ బి ఇన్ ద ఆఫీస్ అంటిల్ నూన్. వారు మధ్యాహ్నం వరకు ఆఫీసులో ఉండరు కదా. సో ఇలాగా మనం నెగిటివ్ సెంటెన్స్ ని ఫామ్ చేయొచ్చు. క్వశ్చన్ ఫామ్ గా యూజ్ చేయాలంటే సబ్జెక్ట్ ముందర విల్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత బి రావాలి. నెగిటివ్ సెంటెన్స్ చేసేటప్పుడు విల్ కి బి కి మధ్యలో నాట్ రావాలి. సబ్జెక్ట్ క్వశ్చన్ ఫామ్ స్ట్రక్చర్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ముందర విల్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత బి రావాలి. సో బి అంటే ఉండడం గురించి మాట్లాడుతున్నాం, దానికని విల్ తర్వాత బి బేటా. సో ఇక్కడ ఇప్పుడు దాకా నేను స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ లో నౌన్, అడ్వర్బ్స్, అడ్జెక్టివ్స్ మాత్రమే చెప్పుకుంటూ వచ్చాను. సో నౌన్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది ఏంటి? అడ్జెక్టివ్. ఆ వర్బ్ కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేది ఏంది? అడ్వర్బ్. సో సో దానికనే మోస్ట్లీ నేను నౌన్ అండ్ అడ్జెక్టివ్ గురించే ఫోకస్ చేస్తా ఉన్నా. ఓకేనా? సో క్వశ్చన్ ఫార్మ్స్ వేసుకుంటే విల్ యూ బీ ఎట్ హోమ్ టు నైట్? ఈ రాత్రి నువ్వు ఇంట్లో ఉంటావా? విల్ షీ బీ హ్యాపీ? ఆమె హ్యాపీగా ఉంటుందా? సో ఇలాగా క్వశ్చన్ ఫామ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు తీసుకున్న ఎగ్జాంపుల్స్ లో మనం పాజిటివ్ గా ఫ్యూచర్ లొకేషన్ అంటే లొకేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఐ విల్ బి ఇన్ ద యుఎస్ నెక్స్ట్ ఇయర్. నేను నెక్స్ట్ ఇయర్ యుఎస్ లో ఉంటాను. కండిషన్స్ గురించి కూడా మాట్లాడాం. అంటే హీ విల్ బి టైర్డ్ ఆఫ్టర్ ద మీటింగ్. సో టైర్డ్ అనేది అడ్జెక్టివ్ అని ఎలా అంటాం? సో హీ అనేది ఏంది? ప్రొనౌన్. ప్రొనౌన్ దేని రీప్లేస్ చేస్తుంది? నౌన్. నౌన్ గురించి మాట్లాడితే ఏంది? అడ్జెక్టివ్. దానికనే హీ విల్ బి టైర్డ్. సో టైర్డ్ అనేది డిఫాల్ట్ గా అడ్జెక్టివ్ అని మనకు అర్థమైపోద్ది. హీ విల్ బి టైర్డ్ ఆఫ్టర్ ద మీటింగ్. సో ఇలాగా థింగ్స్ ని అండర్స్టాండ్ చేసుకుంటూ ఉండాలి. సో ఫ్యూచర్ ప్లాన్స్ గురించి కూడా విల్ బి తో యూజ్ చేస్తాం. షీ విల్ బి ఎట్ ద పార్టీ. సో ఆమె పార్టీకి హాజరవుతుంది. ఇక్కడ నేను ఏ సెంటెన్స్ లో అయినా చూడండి, నేను యాక్షన్ వర్బ్స్ యూజ్ చేయట్లేదు. ఓన్లీ నౌన్ ఆర్ అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్స్ తోనే నేను సెంటెన్స్ మేక్ చేసుకొని మీరు చెప్పుకుంటూ విత్ ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ స్టేట్ ఆఫ్ సిచ్యువేషన్ ఆఫ్ ద స్టేట్ గురించి, ఎగ్జిస్టెన్స్ గురించి చెప్పుకొని వస్తున్నాను. సో మీకు అర్థమై ఉంటుంది. స్టేట్ ఆఫ్ చెప్పేటప్పుడు అప్పుడు యామ్ ఈజ్ ఆర్ కి విల్ బి కి డిఫరెన్స్ ఏంటి? యామిజార్ అనేది బి ఫామ్ లో ప్రెసెంట్ టెన్స్ గురించి చెప్తుంది. అప్పుడు యామిజార్ అనేది ఒక మెయిన్ వర్బ్ గా ఫంక్షన్ అయ్యి ప్రెసెన్స్ సిచ్యువేషన్ ని, అదే ఎక్కడ ఉన్నారో ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడుతుంది. ఐ మీన్ వైజాగ్, నేను ఇప్పుడు వైజాగ్ లో ఉన్నాను. షీ ఈస్ హ్యాపీ, ఆమె హ్యాపీగా ఉంది. సో వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ స్థితి గురించి చెప్పడం మన అమెజాన్ తీసుకున్నాం. ఫ్యూచర్ లో వాళ్ళ సిచ్యువేషన్ వాళ్ళ స్టేట్ ని డిఫైన్ చేయాలంటే, వాళ్ళ స్థితిని డిఫైన్ చేయాలంటే విల్ బి అనేది చేస్తారు. ఐ విల్ బి ఇన్ హైదరాబాద్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ ఇయర్. ఓకేనా? నేను వచ్చే సంవత్సరం నేను హైదరాబాద్ లో ఉంటాను. షీ విల్ బి హ్యాపీ టుమారో. రేపు ఆమె హ్యాపీగా ఉంటుంది. ఓకేనా? ఇలాగా మనము ఫ్యూచర్ అంటే భవిష్యత్తులో జరిగిపోయే ఒక స్టేట్ ని డిఫైన్ చేస్తాం. ప్రెసెంట్ లో ఉన్న ఒక స్టేట్ ని డిఫైన్ చేయాలంటే బీ ఫార్మ్స్ లో ప్రెసెంట్ ని తీసుకుంటాం. పాస్ట్ టెన్స్ గురించి పాస్ట్ సిచ్యువేషన్ లో ఉన్న స్టేట్ ని డిఫైన్ చేయాలంటే వజ్ ని తీసుకుంటాం. సో ఇక్కడ బీ ఫార్మ్స్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ 2 లో అది వివరంగా చెప్పాను. సో కీ పాయింట్స్ టు రిమెంబర్, నేను చెప్పాను కదా ముందు లెక్చర్స్ లో కూడా, ఐ, యు, హీ, షీ, ఇట్, వి, దే తో ఉంటేనే విల్ బి. అంటే సబ్జెక్ట్ ఏదైనా కానీ విల్ బి వాడచ్చు. ఐ విల్ బి, వీ విల్ బి, షీ విల్ బి, హీ విల్ బి, ఇట్ విల్ బి, దే విల్ బి అని వాడచ్చు. బట్ షెల్ యూజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ అనేది ఐ, వి మాత్రమే ఉండాలి. ఇంకా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కి షెల్ ఉండదు. చెప్పాను కదా బీ ఫార్మ్స్ అనేటివి సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యేటి ఉంటాయని. ఓకే, నెగిటివ్ లో ఓన్ బి కూడా వాడవచ్చు. సో నెగిటివ్ చేసేటప్పుడు మాత్రం ఒకటే, విల్ కి బి కి. సో ఓన్ బి ని విల్ నాట్ బి కూడా అంటారు. విల్ కి బి కి మధ్యలోనే నాట్ పెట్టాలి. క్వశ్చన్ చేసేటప్పుడు సబ్జెక్ట్ కి ముందర విల్ ఉండాలి, సబ్జెక్ట్ తర్వాత బి రావాలి. సో విల్ తర్వాత బి లేకుండా వేరైనా వర్బ్ కానీ పడితే ఆ పని చేయడానికి సూచిస్తుంది. చెప్పాను కదా నేను ఇప్పుడు దాకా మాట్లాడేది నౌన్ అండ్ అడ్జెక్టివ్స్. ఎప్పుడైతే విల్ తర్వాత యాక్షన్ వర్బ్స్ వస్తుందో అది ఒక పని జరుగుతుంది అనే దాని గురించి మాట్లాడతారు. సో ఐ విల్ గో, నేను వెళ్తాను. ఐ విల్ ఈట్, నేను తింటాను. సో ఇవన్నీ యాక్షన్ వర్బ్స్.
ఎప్పుడైతే విల్ తర్వాత యాక్షన్ వర్బ్స్ వస్తుందో అది ఆ సెంటెన్స్ లో ఒక యాక్టివిటీ జరుగుతుంది అని అర్థం అనమాట. సో ప్లీజ్ ప్రాక్టీస్ ఫ్రమ్ యువర్ సైడ్. సో ప్రాక్టీస్ చేసిన తర్వాత ఒక పాజిటివ్ సెంటెన్స్ ఒక టూ నెగిటివ్ టూ క్వశ్చన్స్ 2 సెంటెన్స్ అనే ఒక 6 సెంటెన్స్ ని కింద కామెంట్ చేయండి. సో ప్రాక్టీస్ సెంటెన్స్ ఐ విల్ బి అట్ హోమ్ టుమారో, నేను రేపు ఇంట్లో ఉంటాను. నెగిటివ్ చెప్పాలంటే దే విల్ నాట్ బి లేట్. కాంట్రాక్షన్ లో చెప్పాలంటే దే వోంట్ బి లేట్. సబ్జెక్ట్ చెప్పాడంటే సబ్జెక్ట్ ముందర విల్ రావాలి, సబ్జెక్ట్ తర్వాత బి రావాలి. విల్ షీ బి ఎట్ ద పార్టీ. ఇలాగా నేను 3 సెంటెన్స్ ఇచ్చాను. ఈ 3 సెంటెన్స్ కి ఇంకొక 3 సెంటెన్స్ ని యాడ్ చేశాను. మీరు ఫామ్ చేసి కామెంట్ చేయండి. సో ఫర్ మై ఎఫర్ట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ద థింగ్స్ బెటర్ ప్లీజ్ లైక్ మై వీడియో, like this video, and comment your doubts below. Thank you so much.